అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 35. వార్డెన్ మాటలకి ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. నాన్నగారికి ఏం చెప్పాలి? బావ కూడా ఎన్నిసార్లు కాల్ చేశాడో ఏంటో. ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్లో పెట్టాలి ఫాస్ట్గా అనుకుంటూ రూమ్కి వెళ్ళింది వైషు. తనని చూసిన దాత్రి, ఒసై వైషు, నీ కొంప మునిగిందే అనింది. ఏమైందే? ఏమైందని అంత కూల్గా అడుగుతావేంటే? బావ ఒక 50 టైమ్స్ కాల్ చేశాడు. నేను మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను. ఏంటి 50 టైమ్సా? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని నీకు చేసినట్లున్నాడు. మీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? అంది వైషు. ఏంటే? నాన్నగారు హాస్టల్కి వచ్చారంట నిన్న అనగానే ఇద్దరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వామ్మో వైషు, పెద్దనాన్న హాస్టల్కి ఎందుకు వచ్చారే? ఏమో నాకేం తెలుసు. ఇప్పుడు మరేం చేద్దాం? ఎక్కడికి వెళ్ళారు అంటే ఏం చెబుదాం? ఏమో పూజ, నాకేమాత్రం అర్థం కావట్లేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో. కాల్ చేయకపోతే ఇంకా టెన్షన్ పడతారు. ఎందుకు వచ్చారో ఏంటో కనుక్కోవే. అసలు ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పాలి? కాలేజ్ తరపు నుండి టూర్కి వెళ్ళామని చెప్పు. అలాంటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలి కదా అంటే మాకు కూడా అప్పుడే తెలిసిందని ఏదో ఒకటి చెప్పి చావే. ముందైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టు అని చెప్పగానే ఇక వెంటనే మొబైల్ ఛార్జింగ్ పెట్టింది. 10% ఎక్కిందో లేదో స్విచ్ ఆన్ చేయగానే మొబైల్ రింగ్ అవుతూ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న మొబైల్ వదిలేసింది. ఇక కింద పడుతుండగా పట్టుకుంది పూజ. నీకేమైనా పిచ్చా? మొబైల్ అలా వదిలేసావేంటే అని లిఫ్ట్ చేసి వైషు చేతిలో పెట్టింది. హలో వైషు. హలో బావా అంది తడబడుతూ. ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేయాలి? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దాత్రి కూడా లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు? మొబైల్ రూమ్లో పడేసి బయట పచార్లు చేస్తున్నారా అని కోపంతో అరుస్తున్నాడు ఆమెను మాట్లాడనివ్వకుండా. ఏంటి మాట్లాడట్లేదు? నిన్నటి నుండి ఎన్నిసార్లు కాల్ చేశానో ఒకసారి మొబైల్ చూసుకో. అయినా చదువుకోమని కాలేజ్కి పంపిస్తుంటే ఎవరితో తిరుగుతున్నారు అన్నాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నిన్న మావయ్య గారు కూడా హాస్టల్కి వచ్చారంట. హాస్టల్లో ముగ్గురు లేరట. ఎక్కడికి వెళ్ళారు అంటుంటే అది బావా కాలేజ్ నుండి టూర్కు తీసుకెళ్లారు. నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. రాత్రి మొబైల్ సైలెంట్లో పడింది. బుర్ర కేవ్స్ చూడ్డానికి వెళ్ళాం బావా. అక్కడ అవన్నీ చూస్తుంటే మొబైల్ గురించి గుర్తులేదు అని చెప్పగానే నేను కాలేజ్కి కాల్ చేసి అడగనా? నిజంగా టూర్కే వెళ్ళారా? ఎక్కడికైనా వెళ్ళారా? అయ్యో అదేంటి బావా, నా మీద నమ్మకం లేదా? అలా మాట్లాడుతున్నావు? నీ మీద నమ్మకం లేక కాదు, ఇప్పుడున్న జనరేషన్ మీద నమ్మకం లేక. ఎంతటి సిన్సియర్ అమ్మాయినైనా ప్రేమలో ప్రేమ అనే కంటే వాళ్ళ మాయలో ఇట్టే పడేస్తున్నారు. మరి ఆ మాత్రం టెన్షన్ ఉండదా? బావా నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టే జాగ్రత్తలు చెబుతున్నాను. అయినా వెళుతుంటే నాతో ఒక్క మాట చెప్పాలని తెలీదా? వాళ్ళు రమ్మనగానే ఎగేసుకొని వెళ్ళడమేనా? నాకు కాకుండా మావయ్య గారికైనా చెప్పాలి కదా. సీరియస్లీ వైషు, నువ్వు నిజం చెబితే ఓకే, కానీ అబద్ధం చెబితే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు. అలాంటివి ఏవైనా ఉంటే అలాంటి చదువు నాకు అవసరం లేదు. ఇద్దరం పెళ్లి చేసుకొని నిన్ను బెంగళూరుకి తీసుకొచ్చేస్తాను. ఏమంటావు అంటుంటే ఆమెకు టెన్షన్తో తలలో నుండి చెమటలు కారిపోతున్నాయి. అసలేం జరుగుతుందో ఆమె లైఫ్లో ఆమెకు కూడా అంతు చిక్కడం లేదు. ఆమె ప్రమేయం లేకుండానే ఏవేవో జరిగిపోతున్నాయి. అసలు ఈ విషయం ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఫ్యూచర్ మాత్రం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. పెద్ద యుద్ధమే జరిగేటట్లు అనిపిస్తుంది. అదేంటి బావా అలా మాట్లాడతావు? నేను చదువు కోసమే కదా ఇంత దూరం వచ్చింది. నా స్టడీ అయిపోగానే పెళ్లి చేసుకుందాం. లిజన్ వైషు, నా మనసు ఎప్పుడు మారేది తెలీదు. నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. 2 ఇయర్స్ ఆగడం నా వల్ల కాదు. నీకు అంతలా చదువుకోవాలనిపిస్తే పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఆ వర్క్ ఫినిష్ అవ్వగానే ముహూర్తాలు పెట్టమని చెబుతాను మావయ్య గారికి. ఓకే బాయ్, టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. నెత్తిలో ఓ పెద్ద పిడుగు పడ్డట్లు అక్కడే కూలబడింది వైషు. అసలు ఏమవుతుంది నా లైఫ్లో? నా ప్రమేయం లేకుండానే ఏంటిదంతా? అది సరే కానీ నాన్నగారితో మాట్లాడవే. పవన్ అన్నయ్య కాల్ చేస్తున్నాడు, తీసుకో
అంటూ మొబైల్ చేతిలో పెట్టింది ధాత్రి. హలో అన్నయ్య, అసలేం చేస్తున్నారు మీరు? నేను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నిన్న నాన్నగారు హాస్టల్కి కూడా వచ్చారు. హాస్టల్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు? సరే కానీ నాన్నతో మాట్లాడు. హలో నాన్న. వైషు, నిన్న ఎక్కడికి వెళ్ళారు? అది నాన్న కాలేజ్ నుండి టూర్కి తీసుకెళ్లారు, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. మరి నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? చెప్పే టైం లేదు నాన్నగారు, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను, స్విచ్ ఆఫ్ అయింది. మరి ధాత్రి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? తనది సైలెంట్లో పడింది. వార్డెన్ ఏంటి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిందని చెప్పింది. తనకి తెలీదు నాన్న, కాలేజ్ మొత్తం వెళ్తుందని. సరే కానీ అల్లుడు గారు ఎన్నిసార్లు కాల్ చేశారో తెలుసా? తెలుసు నాన్న, ఇప్పుడు బావతోనే మాట్లాడాను. ఏమన్నాడు? నాతో మాత్రం చాలా సీరియస్గా మాట్లాడాడు. నాతో బాగానే మాట్లాడాడు నాన్న. పోనీలే, నిన్ను కూడా కోప్పడతాడేమో అని భయపడ్డాను. అర్థం చేసుకున్నాడు. ఇప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా నాతో బావతో చెప్పి వెళ్ళు వైషు. సరే నాన్నగారు. సరే మరి ఉంటాను. సరే నాన్న అని కాల్ కట్ చేస్తుండగా వైషు అన్నాడు మళ్ళీ. హా నాన్న, మన కుటుంబం పరువు తీయవనే నీ మీద నమ్మకంతో పై చదువుల కోసం పంపించాను అనగానే ఆలోచనలో పడింది. అర్థమవుతుందా అన్నాడు గట్టిగా. హా నాన్నగారు. సరే ఉంటాను అని కాల్ కట్ చేశాడు. వాళ్ళతో మాట్లాడాక పాపకి బుర్ర మొత్తం హీటెక్కిపోయింది. మాట్లాడుతున్నది మొత్తం పూజాదాత్రి వినేశారు. కాబట్టి పాప పరిస్థితికి బాధపడుతూ వాటర్ తెచ్చి వైషు తలలో కుమ్మరించింది. ఒక్కసారిగా ఉలికిపడింది. ఏంటి, వాటర్ ఎందుకు ఇలా పోసావు? నీ బుర్ర ఎంత హీట్ ఎక్కిందో మాకు తెలీదా? కాస్త చల్లబడుతుందని పోసా. సర్లే, ఇప్పుడు చేసేది ఏం లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఏం రిలీఫ్నో ఏంటో, ఇన్ని పిడుగులు ఒకేసారి తలలో పడ్డాక నా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అసలు నా లైఫ్ ఏంటి ఇంత దరిద్రంగా తయారైంది? నా ప్రమేయం లేకుండానే అసలు ఇలా ఎలా జరుగుతుంది? ఇటు వీడిని ఎలా కంట్రోల్ చేయాలి? అసలు రిషికి ఎలా చెబితే అర్థమవుతుంది? నన్ను ముట్టుకున్నాడని వాళ్ళని క్రూరాతి క్రూరంగా చంపేశాడు. ఇప్పుడు నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ కూడా అయిందని తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో. నా పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకే జాలేస్తుంది అనింది వైషు. ఆమెను చూసి ఇద్దరూ బాధపడ్డారు. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ కప్తో ముందుంది ధాత్రి. దాన్ని చేతిలోకి తీసుకొని కడుపులోకి పంపించగానే బుర్ర కాస్త రిలాక్స్గా అనిపించింది. బెడ్ మీద అలాగే అడ్డంగా పడిపోయింది వైషు. ఆలోచనలతో బుర్రంతా హీటెక్కిపోతుంది. బావ విషయం రిషికి చెబితే బాగుంటుందంటావా? ఎప్పటికైనా తెలియాల్సిందేగా. ఈ విషయం రిషికి చెప్పడం కాదే, రిషి విషయమే నాన్నగారితో బావతో చెప్పి పెళ్ళిని క్యాన్సిల్ చేయించుకో అనింది పూజ. అసలు నీకు పిచ్చి పట్టింది పూజ. ఇంతవరకు వచ్చాక బావని పెళ్లి చేసుకోకుండా ఉంటే నాన్నగారు ఊరుకుంటారా? అసలు నన్ను ఆ ఊర్లో ఉండనిస్తారా? నాన్నగారికి శాశ్వతంగా దూరం అవ్వాలి. ఆ విషయం నీకు అర్థమవుతుందా? నన్ను జన్మలో క్షమించడు. ఆయనకు అప్రతిష్ట తెచ్చే పనిని నా ప్రాణం పోయినా చేయను. నిజం చెప్పు వైషు, రిషి మీద నీకెలాంటి ఫీలింగ్ లేదా? ఇప్పుడున్నా చేసేదేముంది అనింది. అయితే రిషిని లవ్ చేస్తున్నావని అనుకోవచ్చా? పిచ్చిగా మాట్లాడకే, నేను వాడిని లవ్ చేయడమేంటి అనింది సీరియస్గా. చేసేవాళ్ళెప్పుడు చేస్తున్నామని చెప్పర్లే అనింది. వాడేం చేసినా సైలెంట్గా ఊరుకుంటున్నావంటే వాడి మీద ఫీలింగ్స్ ఉన్నాయనే కదా అర్థం. వాడిని అవాయిడ్ చేస్తుంటే ఇంకా దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడే, అందుకే సైలెంట్గా ఊరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. బావ విషయం రిషికి చెప్పాలనుకుంటున్నాను అనింది వైషు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.